వర్ధిల్లాలి బీసీల ఐక్యత. అందరికీ నమస్కారం. మరి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కోసం చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అన్న రాజారాం యాదవ్ గారికి, అదే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మరి ఎంపీ అయిన కృష్ణన్న గారికి, అదే కాకుండా మాజీ ఎంపీ అయిన రాప్రోలు ఆనంద్ భాస్కర్ గారికి, వేదికపై ఉన్న పెద్దలకి, బీసీ మేధావులకి, కుల సంఘ అధ్యక్షులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన యువకులకి, మా అమ్మలకి, అక్కలకి, అన్నలకి, పత్రికా విలేకరుల మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. మరి చాలాసేపటి నుంచి ఎందరో మంది వక్తలు మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి వర్యులు మరి కామారెడ్డిలో ఆ బీసీ డిక్లరేషన్ లో, వాళ్ళు చేపట్టిన బీసీ డిక్లరేషన్ లో ఏ విధంగా అయితే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలనే అమలు చేయవలసిందిగా నేటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం గమనించాలి, ప్రస్తుతం స్థానిక సంస్థల్లో అమలవుతున్న 23% రిజర్వేషన్లని మరి 42%కి మేము పెంచుతాం. బీసీలందరూ కూడా మాకు మద్దతు తెలపాలని బీసీల మద్దతు కోరి అది నమ్మి చాలా మంది బీసీలు కూడా మరి ఆ రోజు ఓటు వేసినందుకు ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటైన విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి. మరి ఈ రోజు ఏర్పాటైన ప్రభుత్వం మరి బీసీలకు ఇచ్చిన మాటల్ని పక్కదారిన పెట్టి ఎటువంటి చర్యలు లేకుండా మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మేము అనుకున్నది చేసుకుంటాం, మేము ప్రభుత్వంలో వచ్చిన ఇంకొక 5 సంవత్సరాల నుండి తర్వాత చేసుకుంటామంటే ఇక్కడ ఊకోనికి ఎవరు కూడా లేరు. మరి భారతదేశంలో మనం గమనించాలి, బీసీలు 56% పైచులకు జనాభా ఉందని కూడా మనమందరం కూడా చేశాం. కాబట్టి ఇవన్నీ విషయాలు తెలియాలంటే మరి సమగ్ర కుల గణన జరగాల్సిన అవసరం ఉంది. అందులో ఎన్ని కులాలు ఉన్నాయి, బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి మరి రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో సమగ్ర కుల గణన అనేది జరగాల్సిన అవసరం ఉందని కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి మీరు ఈ కుల గణన జరిగేంత వరకు, అదే కాకుండా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. అందరూ కూడా ఐక్యమవుతారు. ఇది సాధించేంత వరకు కూడా మనమందరం కూడా కలిసికట్టుగా ఇదే విధంగా పోరాడాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశంలో నేను మాట్లాడే అవకాశం ఇచ్చిన మా అన్న రాజారాం యాదవ్ గారికి, అదే కాకుండా ఈ సమావేశానికి మేము ఆహ్వానించిన పెద్దలు పుట్టం పురుషోత్తమ అన్న గారికి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసి సెలవు చేసుకున్నాం. జై తెలంగాణ, జై బీసీ.